మొదలుపెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇప్పుడు తిరస్కరణకి గురైనట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం. బిల్లు ఓటింగ్ తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం. మనం చూడొచ్చు, చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా చూడాలి. ప్రభుత్వం ముఖ్యంగా ఎన్డీఏ తనకి ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నాం, మహిళలకి చాలా గొప్ప బిల్లును తీసుకొచ్చామని చెప్పాలనే ఉద్దేశంలో ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లు మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టింది కాదు అంటూ విమర్శించడాన్ని మనం చూసాం. కేవలం దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. అంతగా కావాలంటే పాత మహిళా రిజర్వేషన్ల బిల్లుని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ తీసుకురావాలంటూ కేంద్రానికి సూచించినటువంటి పరిస్థితి చూసాం రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో వాడి వేడి చర్చల అనంతరం బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే కేవలం 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం రావాల్సిన ఓట్లు 2/3 అంటే 360 ఓట్లు వస్తే మాత్రమే ఈ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కేవలం 278 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 211 మంది బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 489 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగానే చూడాలి. 5 రాష్ట్రాల ఎన్నికల ముందున్న సమయంలో డీలిమిటేషన్, అలాగే మహిళల రిజర్వేషన్లకి సంబంధించి నారీ బిల్లుని ప్రవేశపెట్టింది ఎంతో ప్రతిష్టాత్మకంగా. ఇప్పుడు ఈ బిల్లుకి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోవడం, తగినంత సపోర్ట్ రాకపోవడం అనేది ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నష్టంగానే మనం చూడాలి. మరోవైపు కాంగ్రెస్ ఈ విషయంలో విజయం సాధించింది. విపక్షాలు ఈ విషయంలో తమ పట్టును నెగ్గించుకోగలిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 278 ఓట్లతో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకి గురైంది అని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ బిల్లుని పూర్తి స్థాయిలో మార్చి మళ్ళీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లోపు ఇది జరిగే పరిస్థితి కనిపించని సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ మనం చూసాం. మహిళలకి నిజంగా న్యాయం చేయడం కోసమే మేము ఈ బిల్లును తీసుకొచ్చామంటే కాదు, ఖచ్చితంగా మన దేశంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తమకు అనుకూలంగా మార్చుకోవడం, ఓట్ల రాజకీయాల కోసమే ఇదంతా చేస్తుంది అంటూ కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఒక్కసారి ప్రజెంట్ లోక్సభలో ఉన్నటువంటి కండిషన్ నేను మీకు చూపిస్తాను. సో లైవ్ మనం చూస్తున్నాం, లోక్సభ లైవ్ మనం చూస్తున్నాం. మొత్తం మీద చాలా తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగానే చూడాలి. ఎన్డీఏకి చాలా నిరాశ ఈ సందర్భంలో ఎన్డీఏలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే విపక్షాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఈ విషయంలో, అంటే ఎన్డీఏ రాజకీయ దురుద్దేశంతోనే ఈ బిల్లుని ప్రవేశపెడుతుంది అనే తమ మాటని నెగ్గించుకున్నట్లుగా కనపడుతుంది. అండ్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, టాప్లో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూడొచ్చు. టాప్లో పూర్తిగా ఎవరెవరు అనుకూలంగా, ఎంతమంది అనుకూలంగా ఓటు వేశారు, ఎంతమంది అననుకూలంగా ఓటు వేశారు అనే దానికి సంబంధించిన రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఈ బిల్లుకి సంబంధించి చర్చించి ప్రకటించే అవకాశం కనిపి యూ కెన్ సీ దేర్. ఓవైపు అమిత్ షా అలాగే మోదీ కనిపిస్తున్నారు, చాలా చాలా డల్గా కనిపిస్తున్నారు. ఇంత పెద్ద సుదీర్ఘమైనటువంటి ప్రయాస తర్వాత ఈ బిల్లు పాస్ అవ్వకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి నిరాశను కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకి సమయం దగ్గర పడినటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా పూర్తి స్థాయిలో మేము మద్దతు కూడగట్టుకోగలుగుతామని చెప్పేసి ఎన్డీఏ ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. అయితే ఇలాంటి ఒక రిజల్ట్ తర్వాత ఎన్డీఏ ఇప్పుడు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నిరుత్సాహం పొందే అవకాశం కనిపిస్తోంది. అండ్ దీని ఫలితం ఎన్నికల మీద కూడా కనిపించే అవకాశం ఉందా? సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కోలీగ్ సచిన్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సచిన్, విపక్షాలు ఖచ్చితంగా చాలా బలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ ఓటింగ్ చూసిన తర్వాత. అండ్ ఈ ఓటింగ్, ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయదగిందేనా? ముందు మనం ఎలా చూడొచ్చు ఈ రిజల్ట్కి అండ్ జరిగినటువంటి చర్చ తర్వాత?
ఎగ్జాక్ట్లీ బిల్లు పాస్ అవ్వాలంటే కనుక 326 ఓట్లు కనీసం రావాల్సిన సిచ్యువేషన్లో 278 దగ్గర ఆగిపోవడం జరిగింది ఎన్డీఏ. సో అక్కడ అర్థం చేసుకోవచ్చు, అంటే ఫస్ట్ నుంచి దీనికి సంబంధించి ఆ చర్చ అయితే ఉంది. 2/3 మెజారిటీ గురించి మాట్లాడుకున్నప్పుడే 2/3 మెజారిటీ ఇక్కడ సాధించుకునే అవకాశం చాలా తక్కువ. అండ్ దీనికి సంబంధించి కూడా ఆ చర్చలు జరిపింది. అంటే ఇటు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చే పార్టీలు కావచ్చు, లేకపోతే కాస్త విపక్షంలో కూడా ఎవరైనా కనుక ఉంటే వాళ్ళని ఇటు తమకు అనుకూలంగా ఓటింగ్ వేయించుకునే అవకాశానికి సంబంధించి ఇవన్నీ కూడా జరిగాయి. బట్ ఈరోజు చూసుకుంటే 489 490 దాదాపుగా అంతవరకు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ సభ్యులు హాజరవడం జరిగింది. దాంట్లో వచ్చిన దాని ప్రకారం చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది 278 ఓట్లు అనుకూలంగా వస్తే 211 ఓట్లు ఇక్కడ ప్రతికూలంగా అంటే విపక్షాల నుంచి రావడం జరిగింది. ఇక్కడున్న కాంగ్రెస్ నుంచి కీలక నేత కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఒక కీలకమైన అంశాన్ని కూడా లేవనెత్తారు. చాణక్యుడు అనే అంశాన్ని తీసుకొచ్చారు. అంటే 3 బిల్లు ఒక్కసారి మీరు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవి కనుక అంటే దీనిలోనే మిళితం చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ కనుక ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని పూర్తిగా ఆపరించే ప్రయత్నం చేస్తాను, అర్థం వచ్చేలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి మీ రాజనీతి మీ చాణక్య ఇక్కడ అర్థమైందని చెప్తున్నప్పుడు ఇదే అంశాన్ని ఈరోజు లోక్సభలో రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించారు. నేను 20 ఏళ్ళు ఎప్పుడు చేయలేకపోయింది అమిత్ షా మోహన్లో చిరునవ్వును చూశానని చెప్పి. ఏది ఈ చుట్టూతో కాంటాక్ట్స్లోని అంటే ఎలాగైనా మహిళా బిల్లు పాస్ అయిపోతుంది. అండ్ దీన్ని మెలికపడితే కనుక దీనిలో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ 131 ఇన్ఫాక్ట్ 131 అమెండ్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అమెండ్మెంట్ జరిగిపోతే అప్పుడు ఈ బిల్ పాస్ అయిపోతుంది అనేది వ్యూహంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చింది. అందుకే మేము దాన్ని ప్రప్రథమంగా దీన్ని ఒకవేళ ఇప్పుడు కాకపోతే డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చేస్తుంటే బాగుండు కదా అనేది వీళ్ళు అంటున్నమాట. లేకపోతే ఇంకొక అవకాశం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. ఈ మహిళా బిల్లుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దీన్ని విడిగా ప్రవేశపెట్టచ్చు కదా అని చెప్పి ఇది రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసుకొచ్చారని డీలిమిటేషన్ అంశాన్ని కూడా దీంట్లో జోడించడానికి కారణం అదేని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్న క్రమం. కాంగ్రెస్ పార్టీ కాదు, అపోజిషన్స్ అన్నీ కలిసి కూడా ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. నందు ఏంటది? ఇటు దాదాపుగా 211 స్థానాలని లేకపోతే 211 ఓట్లు విపక్షాలు సాధించాయంటే కనుక ఇది ఒక స్ట్రెంత్ అనుకోవాలి విపక్షాలకు సంబంధించి. ఎందుకంటే ఎక్కడికక్కడ చీలిపోయిన సందర్భం చూసాం. కాంగ్రెస్ అలాగే టీఎంసీతో పాటు డిఎంకే సంబంధించి అఫ్కోర్స్ కాస్త ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ ఎక్కడికక్కడ చీలిపోయిన సందర్భం అని కనిపించేది. అంటే ఐఎన్డిఐఏ బ్లాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఓటింగ్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే వీళ్ళందరికీ ఒక తాటి మీద రావడం గురించి మాట్లాడుకుంటే ఈ బిల్లు అంశం ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళందరికీ మళ్ళీ స్ట్రెంత్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇండి బ్లాక్ ని మరింత స్ట్రెంగ్ చేసే అవకాశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సచిన్ ఒక్కసారి మనకి అక్కడి నుంచి లైవ్ అందుతుంది లోక్సభ నుంచి, ఒక్కసారి చూద్దాం ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది. మనం తిరిగి కొనసాగిద్దాం. भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए. शुद्धि के अद्य दिन मत विभाजन इस प्रकार है: हाँ 298 298, ना 230 230.